హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజు మళ్ళీ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. విలేజ్ స్టైల్‌లో గోంగూర పచ్చడి ఏ విధంగా చేస్తారో చూపిస్తానండి ఈ వీడియోలో అయితే నేను ఇంతకు ముందు ఒకసారి గోంగూర పచ్చడి అయితే చేశాను గానీ అంత బాగా ఏమీ రాలేదు. ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్‌లో అమ్మ చేతి వంటలో చూసి అయితే నేను ఈ గోంగూర పచ్చడి ట్రై చేస్తున్నానండి. టేస్ట్ అనేది ఎలా ఉంటదని నేను కూడా చెప్పలేను. ఎందుకంటే ఇంకా నేను కూడా ఇప్పుడు ఆ ఛానల్‌లో చూసి ట్రై చేయడమే కాబట్టి ఇంకా టేస్ట్ అయితే చెప్పలేను. మనం పచ్చడి అయితే ప్రిపేర్ చేశాక టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇవే ఇంగ్రీడియెంట్స్ వేసుకొని ఇదే కొలతలతో చక్కగా చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. నేనైతే ఇందులో చేస్తున్నానండి. యాక్చువల్లీ కళాయిలోనే ఇందులో చేసుకోవచ్చు. నేనైతే ఇందులో చేస్తున్నాను ఎందుకంటే నాకు ఇదైతే ఫ్రీగా ఉంటదన్నమాట. ఫస్ట్ అయితే స్టవ్ అయితే వెలిగించుకుందామండి. ఈ బౌల్ అయితే నాకు ఫ్రీగా ఉంటదండి. ప్యాన్ అయితే కలుపుకోవడానికి నాకు అంత ఫ్రీగా అనిపించదు అనమాట. టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుందామండి. నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నానో అవన్నీ వీడియోలోనే చెప్తానండి మీకు. 2 స్పూన్స్ వేసుకుంటున్నాము. ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టానండి. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇవి వచ్చి మీడియం సైజు 2 టమాటాలు అయితే వేసుకుంటున్నానండి. మీడియం సైజు 2 టమాటాలు. అలాగే వీటితో పాటు గోంగూర కూడా వేసుకుందామండి. ఇది 4 కట్టలండి. మీడియం సైజు 4 కట్టలకి మీడియం సైజు సరిపోతుందండి. మీడియం సైజ్ 2 టమాటాలు అయితే సరిపోతాయి 4 కట్టలకి. ఇది కూడా వేసేసుకుంటున్నానండి. ఇదిగోండి వీటితో పాటు ఇగో ఇన్ని పచ్చిమిర్చి, ఇవేమో ఒక 10 ఉంటాయేమో, ఒక 6 ఇంకా ఉండాలి, ఒక 7 అలా ఉంటాయండి. మీకు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే, స్పైసీగా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళైతే మీరు 15 అయినా 20 అయినా మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు మీ కారానికి తగ్గట్టు. నేనైతే ఇవి ఇలాగ వేసేస్తున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. నేనైతే నేను ఒక 7, 8 వేసుకున్నాను అంతే, నాకు స్పైసీ ఎక్కువ వద్దని. చూడండి ఇదైతే ఇప్పుడు ఇంకెలాగే దీన్ని మూత పెట్టేసుకొని ఇంకా చక్కగా మనం వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి గోంగూర ఈ విధంగా మగ్గుతుంది. అయితే ఈ పక్కన మనం ఏం చేద్దామంటే ఇవిగోండి వేరుశనగ గుళ్ళు కొంచెం అనమాట, ఇగోండి మీ ఇష్టం ఒక గుప్పెడు ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా మీ లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలండి.
ఇదిగోండి చక్కగా ఇవి వేరుశనగ గుళ్ళు అయితే ఫ్రై చేసేసుకున్నానండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టాను. ఇవి చల్లారిపోవాలన్నమాట. ఈలోపు ఇక చూడండి ఇక్కడ గోంగూర ఏమో ఉడుకుతుంది. చూడండి పైకి ఉండేది ఇందాక మీరు నేను వేసినప్పుడు చూసారు కదా. ఇప్పుడు ఇది బాగా చూ ఎలాగా మొత్తం అంతా చూడండి ఎలా అయిందో. ఇది బాగా దగ్గరికి ఉడికిపోవాలండి. చక్కగా మెత్తగా ఉడికిపోవాలి ఈ గోంగూర టమాటాలు అలాగే పచ్చిమిర్చి కలిపి నేను ఉడికించుకుంటున్నాను. వేరుశనగ గుళ్ళు ఏమో ఫ్రై చేసుకున్నాను. మిగతావి పచ్చడి చేస్తూ మళ్ళీ చూపిస్తానండి. ఇంక ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మీకు చూపిస్తాను. దగ్గరికి అయిపోయిన తర్వాత ఈ వాటర్ చూడండి వాటర్ వచ్చాయి కదా. వాటర్తో ఈ వాటర్ అంతా మొత్తం దగ్గరగా అయిపోయిన తర్వాత అప్పుడు చూపిస్తాను మళ్ళీ మీకు. ఇదిగోండి చూడండి చక్కగా దగ్గరికి అయిపోయిందండి గోంగూర టమాటా పచ్చిమిర్చిని. మీకు కారం సరిపోకపోతే మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇంకా ఆపేసుకోవాలండి. ఆయన దగ్గరికి అయిపోయింది చూడండి చక్కగా గుజ్జులా ఉందండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి ఇప్పుడేమో ఈ వేరుశనగ గుళ్ళు ఇందాక నేను ఫ్రై చేసుకున్నాను కదా. ఇవేమొచ్చి ఇందులో వేసేసుకోవాలండి మిక్సీ జార్లోని. పొట్టుతోనే వేసేసుకుంటున్నానండి, గమనించగలరు. అది పెట్టి అటు పెట్టి చూడండి ఇది చల్లారిపోయింది. గోంగూర టమాటా పచ్చిమిర్చి కూడా చల్లారిపోయండి. ఇప్పుడు ఇది కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం. చక్కగా వేసేసుకుంటున్నానండి. నేను వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ టైంలో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి, మీకు చూపిస్తాను ఏంటేంటో అన్నది. ఇదిగోండి జీలకర్ర వేసుకుందాం కొంచెం. నేను ఫ్రై చేయలేదండి, అక్కడ వీడియోలో చూపించినప్పుడు కూడా ఫ్రై చేయలేదు వాళ్ళు కూడా. కొంచెం ఉప్పు వేసుకుందాం అండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి నేను ఎంత వేసుకుంటున్నాను అనేది మీకు తెలుస్తుంది. నేను చెప్పట్లేదు మీకు ఎంత ఉప్పు అని. నేను అలాగే వెల్లుల్లిపాయలు కూడా కొన్ని వేసుకోవాలండి, చూపిస్తాను మీకు. ఇదిగోండి వెల్లుల్లిపాయలు నా అంచనా ప్రకారంగా అయితే వేసుకుంటున్నాను. మీ ఇష్టమేనండి, పచ్చడి తగ్గట్టు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని చక్కగా మనం మిక్సీ అయితే చేసుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది పచ్చడి. చూడండి ఇది నేను బాక్స్ నింపుగా తీసేసాను అనమాట. మీకు కావాలంటే దీంట్లోని ఆనియన్ కూడా వేసుకొని బరకగా మిక్సీ చేసుకోవచ్చండి. లేదు అంటే మాత్రం మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు. నేనైతే ఆనియన్ వేసుకోలేదండి. అమ్మ చేతి వంటలు చూసాను కదా, వాళ్ళైతే ఆనియన్ వేశారు. తర్వాత మీకు ఇష్టమైతే దీన్ని పోపు పెట్టుకోండి. నేను మరి ఇదైతే ఇప్పుడు పోపు పెట్టట్లేదు. ఎప్పుడైనా నేను తినే ముందు పోపు పెట్టుకొని తిందామని చెప్పి నేను పోపు పెట్టట్లేదండి. పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను చూశాను టేస్ట్ మాత్రం నిజంగా ఇప్పుడు నేను ఎలా చేశానో అలాగే యాజ్ ఇట్ ఈజ్గా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి తప్పకుండా నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.